రోడ్డు మీద ట్రాఫిక్ జామ్లు, ట్రైన్ లేదా ఫ్లైట్ బుకింగ్స్ గోలా ఇవేవీ లేకుండా నేరుగా నీటి మీద దూసుకుంటూ వెళ్ళి అలా ఆకాశంలోకి ఎగిరి హైదరాబాద్ నగర అందాలను చూస్తూ, కృష్ణా నది అందాలను ఆస్వాదిస్తూ నేరుగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నీటిలో ల్యాండ్ అయితే ఆ కిక్కే వేరు కదా. తెలుగు రాష్ట్రాల మధ్య అలాంటి ఒక అమేజింగ్ టూరిజం ఎక్స్పీరియన్స్ త్వరలోనే నిజం కాబోతోంది. సీ ప్లేన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తో ఊపందుకుంది కూడా. సాధారణ విమానాలకు రన్వేలు కావాలి, కానీ ఇది సీ ప్లేన్. దీని ప్రత్యేకతే వేరు. వీటికి ఎలాంటి సంప్రదాయ రన్వే అక్కర్లేదు. నీటి ఉపరితలం మీద నుంచి టేకాఫ్ అవుతాయి. సేమ్ అదే స్టైల్లో నీటిపైనే ల్యాండ్ అవుతాయి. ఈ మధ్య ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయినప్పుడు ఈ సీప్లేన్ టూరిజం పైనే ప్రధానంగా చర్చ జరిగింది. హైదరాబాద్, విజయవాడ మధ్య ఈ సర్వీసులు నడిపిస్తే రెండు రాష్ట్రాల మధ్య సరికొత్త పర్యాటక సర్క్యూట్ క్రియేట్ అవుతుందనే డిస్కషన్ జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి దీని గురించి ఆలోచించమని కేంద్ర విమానయాన శాఖ మంత్రిని అడగడంతో ఈ ప్రతిపాదనపై రంగంలోకి దిగింది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇప్పటికే హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో క్షేత్రస్థాయి పరిశీలన కూడా పూర్తి చేశారు. టేకాఫ్, ల్యాండింగ్ కు అనువైన ప్రాంతాలు, నీటి లోతు, ప్రయాణికుల సేఫ్టీ, బోర్డింగ్ ఏర్పాట్లపై A to Z స్టడీ చేసినట్టు తెలుస్తోంది. ప్రకాశం బ్యారేజ్ పరిసరాల్లోనూ ఇదే తరహాలో అధ్యయనం చేయబోతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల పరిశీలన పూర్తయిన తర్వాత సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక రూపొందించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కనుక పట్టాలెక్కితే హుస్సేన్ సాగర్ వద్ద జర్నీ స్టార్ట్ అవుతుంది. ట్యాంక్ బండ్, బుద్ధ విగ్రహం, సచివాలయం వంటి సిటీ ల్యాండ్ మార్క్స్ ని ఆకాశం నుంచి అద్భుతంగా వీక్షించవచ్చు. అక్కడి నుంచి నేరుగా కృష్ణానది పరివాహక ప్రాంతాల మీదుగా సాగిపోతూ ప్రకృతి అందాలను ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్ గా విజయవాడలోనే ప్రకాశం బ్యారేజీ నీటిలో ఈ అద్భుతమైన సీప్లేన్ ల్యాండ్ అవుతుంది. సుమారు 9 నుంచి 12 మంది ప్రయాణించే కెపాసిటీ ఉండే ఈ సీప్లేన్ టూరిజం కేవలం ప్రయాణాన్ని మాత్రమే కాదు, ఒక అరుదైన అడ్వెంచర్ అనుభూతిని అందించనుంది. గతంలోనే ఈ సీప్లేన్ ఆలోచన వచ్చినా వివిధ కారణాల వల్ల అడుగు ముందుకు పడలేదు. హుస్సేన్ సాగర్, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీ ప్రాంతాలను అనుసంధానిస్తూ సీప్లేన్ సేవలు నిర్వహించాలనే ప్రతిపాదనలు గతంలోనే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో ట్రయల్ రన్లు కూడా నిర్వహించినప్పటికీ పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి రాలేదు. కానీ ఈసారి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 2025 టూరిజం రోడ్ మ్యాప్ లో భాగంగా దీన్ని సీరియస్ గా తీసుకుంది. AI పరిశీలన, రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం, అవసరమైన అనుమతులు, నీటి ప్రాంతాల భద్రత ప్రమాణాలు వంటి అంశాలు కొలిక్కి వస్తే హైదరాబాద్ నుంచి కృష్ణానది మీదుగా ప్రకాశం బ్యారేజీ వరకు సీప్లేన్ టూరిజం ఒక సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం.